హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచటక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చినప్పటికి సోనీ బ్రావియా 2ని అలాగే ఎల్జీ UR7500 అయితే కంపేర్ చేద్దాము. ఈ రెండు టీవీస్ కూడా మనకి చాలా సిమిలర్ స్పెసిఫికేషన్తోనే రావడం జరుగుతుందన్నమాట. డిఫరెన్స్ వల్ల మనకి ప్రైస్ డిపార్ట్మెంట్లో అయితే 10,000 సోనీ హైక్ అయితే ఉండడం జరిగింది. ఈ 10,000 పెట్టి సోనీ కొనడం మనకి వర్తా కాదా అనేది కూడా నేను మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. కంప్లీట్గా ఈ రెండు టీవీస్ని కూడా చాలా ఇన్డెప్త్గా అయితే నేను చెక్ చేయడం జరిగింది. చెక్ చేసాక మాత్రమే ఈ వీడియో మీ ముందుగా తీసుకొస్తున్నాను. అలాగే మనకి ఎల్జీ UR7500 యొక్క రివ్యూ కూడా ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను. చాలా మంచి రీచ్ అయితే వచ్చింది. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మరి అదే విధంగా ఫ్రెండ్స్, నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు, కాకపోతే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మన డిజైనింగ్ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్లోనే కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ని వీళ్ళైతే ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మన బెజల్స్ విషయానికి వచ్చినట్టయితే బెజల్లెస్ డిస్ప్లే అయితే ఈ రెండు టీవీస్ కూడా రావట్లేదు. మన బెజల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ బెజల్స్ వల్ల మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అలాగే రిమోట్ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్ కూడా స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. వాయిస్ సపోర్ట్తో రావడం జరుగుతుంది. కాకపోతే మనకి ఎల్జీలో వచ్చినప్పుడు ఏంటంటే రెండు రకాల రిమోట్లు ఉంటాయి. ఫస్ట్ మనకి UR7500 వచ్చినప్పటికి నార్మల్ రిమోట్ని వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అదే మనకి UQ7550 వచ్చినప్పటికి మ్యాజిక్ రిమోట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ రెండు టీవీస్కి ₹2,000 డిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. నా సజెషన్ ఏంటంటే మ్యాజిక్ రిమోట్ తీసుకోండి. మీ దానివల్ల ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్లో కూడా మనకి 4K అల్ట్రా హెచ్డి బ్యాక్లైట్ ఎల్ఈడితో రావడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా క్వాంటమ్ డాట్ ప్యానల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే మనకి 60Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తోనే రావడం జరుగుతుంది. అలాగే HDR10 HLG టెక్నాలజీ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి రెండు టీవీస్లో కూడా స్పెసిఫికేషన్స్ వారీగా ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. అది చెప్తాను. ముందు మనకి ఎల్జీ చూసుకున్నట్టయితే VA ప్యానల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి బ్లాక్స్ అయితే చాలా మంచిగా కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నియర్లీ మనకి OLED బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది ఈ VA ప్యానల్ ఉండడం వల్ల. అలాగే AI బ్రైట్నెస్ అయితే ఎల్జీలో ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల ఆటో బ్రైట్నెస్ అనేటువంటిది అడ్జస్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Alpha 5 6th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మన డే టు డే లైఫ్లో కావచ్చు, అలాగే గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పిక్చర్ క్వాలిటీలో అయితే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట ఈ జనరేషన్ ప్రాసెసర్లో. అలాగే గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం గేమింగ్ ఆప్టిమైజర్తో పాటుగా అల్ట్రా లో లేటెన్సీ మోడ్ ALLM టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదే మన సోనీలో వచ్చేటప్పటికి ఏంటంటే IPS ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి బ్లాక్స్ ఏవైతే ఉంటే లైట్ గ్రే కలర్ అయితే కనిపించడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీస్ వల్ల ఇక్కడ మన బ్లాక్స్ కూడా చాలా మంచిగా కనిపించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంట్లో లైవ్ కలర్ టెక్నాలజీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే మన రియల్ టోన్ వీడియోస్ అయితే మనం ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట. మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే 4K X రియాలిటీ ప్రోన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా మోషన్ ఫ్లో XR100 అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ రెండు టెక్నాలజీస్ వల్ల మన డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఎన్హాన్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రెండు క్వాలిటీస్ వల్లే ఎల్జీతో కంపేర్ చేసుకుంటే సోనీలో మంచి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు రేసింగ్ వీడియోస్ కానీ లేదా మోషన్ యాక్సిలేటర్ వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే సోనీ టీవీలో అందించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే X1 4K ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, డే టు డే లైఫ్లో కావచ్చు, ఎక్కడ కూడా ల్యాగ్స్ అయితే లేవన్నమాట. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్రాసెసర్ అందించడం జరుగుతుంది. అలాగే గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం గేమింగ్ మెనూతో పాటుగా ALLM అల్ట్రా లో లేటెన్సీ మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఈ రెండు టీవీస్ని పక్కన పెట్టి చూసినప్పుడు దేని పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు అయితే చెప్తాను అనమాట. ముందుగా మనకి ఎల్జీ వచ్చేటప్పటికి బ్లాక్స్ అయితే చాలా మంచిగా కనిపించడం జరుగుతుంది. వ్యూయింగ్ యాంగిల్ కూడా చాలా మంచిగా ఉంది. అలా మనకి సాచురేషన్ అండ్ కాంట్రాస్ట్ కూడా చాలా బ్యాలెన్సింగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్రైట్నెస్ అయితే మీరు ఇంప్రెస్ అవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్మెంట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అదే మన సోనీ వచ్చేటప్పటికి ఏంటంటే మంచి రియల్ టోన్ కలర్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఎల్జీలో మనకి లైట్ వామ్ కలర్స్ అయితే వస్తున్నాయి. అదే సోనీలో వచ్చినప్పుడు ఏంటంటే ఫుల్ రియల్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా సాచురేషన్ అయితే చాలా కంట్రోలింగ్లో ఉండడం జరిగింది. బ్రైట్నెస్ కూడా మనకి మంచిగానే ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా నేను దేనికి ఎంత రేటింగ్ ఇస్తాను అనేది కూడా చూద్దాము. ముందుగా ఎల్జీ వచ్చినప్పటికి అవుట్ ఆఫ్ 100 85 అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే సోనీ వచ్చినప్పటికి అవుట్ ఆఫ్ 100 90 రేటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మన సౌండ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్లోని కూడా 20 వాట్ స్టీరియో స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. సో మనకి సౌండ్ క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే లౌడ్నెస్ కూడా రెండింటిలోని ఈక్వల్ లౌడ్నెస్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. అలాగే రెండు టీవీస్ కూడా డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎల్జీ వచ్చినప్పటికి AI సౌండ్ బోర్డ్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అదే సోనీ వచ్చినప్పటికి క్లియర్ పేసింగ్
టెక్నాలజీతో రావడం జరుగుతుందన్నమాట. కాకపోతే మనకి 2 టీవీస్‌ని మనం చాలా డీటెయిలింగ్‌గా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఎల్జీలోనే సౌండ్ క్వాలిటీ ద బెస్ట్ ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. వోకల్స్ కూడా చాలా క్లియర్‌గా వినపడుతుంది. ట్విట్టర్ సౌండ్స్ కూడా ఎల్జీలో చాలా క్లియర్‌గా అయితే వినపడడం జరుగుతుంది. సౌండ్ డిపార్ట్మెంట్‌లో మాత్రం ఎల్జీ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికి నేను ఇచ్చేటువంటి రేటింగ్ వచ్చేటప్పటికి ఎల్జీ వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ 100 86 అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే సోనీ వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ 100 82 అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదే మనకి స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే సోనీ 2GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. అదే ఎల్జీ వచ్చేటప్పటికి 1.5GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుందన్నమాట. ఎల్జీ వచ్చేటప్పటికి ఏమో వెబ్ఓఎస్ వెర్షన్ 23తో వస్తుంది. 5 ఇయర్స్ పాటు గ్యారంటీగా అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదే సోనీ వచ్చేటప్పటికి గూగుల్ టీవీ ఓఎస్తో రావడం జరుగుతుంది. అప్డేట్స్ గురించి వీళ్ళు ఎక్కడ కూడా ప్రస్తావన లేదన్నమాట. అప్డేట్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఇది కూడా మనం గ్యారంటీ లేదు సోనీ విషయంలోని. అలాగే మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 2 టీవీస్లోని కూడా 3 HDMI పోర్ట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. మూడిట్లో ఒకటి ARC పోర్ట్ అనమాట. అది గేమింగ్ ఆడుకుంటున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఆ పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 USB పోర్ట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. అలాగే మన వాయిస్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్టయితే ఎల్జీలో మనకి థింక్యూ AI అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే గూగుల్ అసిస్టెంట్కి అలెక్సా కూడా కాంపాక్టబుల్ అనమాట. సోనీ వచ్చినప్పటికి ఏంటంటే గూగుల్ అసిస్టెంట్తో రావడం జరుగుతుంది. ఇది మనకి అలెక్సాకి గూగుల్ అసిస్టెంట్ కూడా కాంపాక్టబుల్ ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ మన సర్వీస్ అలాగే వారంటీ విషయానికి వచ్చినట్టయితే 2 టీవీస్ కూడా 1 year వారంటీతోనే రావడం జరుగుతుంది. కాకపోతే ఆఫ్లైన్లో సమ్ స్టోర్స్లో ఏంటంటే 2 years వారంటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు టీవీ కొనే ముందుగా ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్నాక వారంటీ గురించి అప్పుడు మాత్రం మీరైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. అయితే మనం టీవీని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలా లేకపోతే ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవాలా అనేది డెడికేటెడ్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా. అది మనం ఫైనల్గా ఈ 2 టీవీస్లో ఏ టీవీని పర్చేస్ చేసుకుంటే వాల్యూ ఫర్ మనీ అనేది అయితే మాట్లాడుకుందాం అన్నమాట. ముందు మన సోనీ వచ్చేటప్పటికి ఏంటంటే రియల్ టోన్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచిగా ఉండడం జరుగుతుంది అనమాట. మనకి ఓవరాల్గా మనకి సోనీ టీవీలో డిస్ప్లే క్వాలిటీ ద బీస్ట్ అనేది చెప్పుకోవచ్చు. కాకపోతే ఎల్జీ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బ్లాక్ కలర్స్ అయితే చాలా డీపర్ బ్లాక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, చాలా మంచిగా ఉన్నాయి. బ్రైట్నెస్ వచ్చేటప్పుడు ఏంటంటే సోనీ కంటే ఎల్జీలోనే కొంచెం బ్రైట్నెస్ అయితే మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు ఒకటే ఆలోచించుకోండి ఫ్రెండ్స్, మాకు రియల్ టోన్ కలర్స్ కావాలి, వామ్ కలర్స్ అనేటువంటి మాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాగే మాకు లాంగ్ రన్ అయితే చాలా ఎక్కువ రావాలి, మేము 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా సరే మాకు లైఫ్ స్పాన్ అయితే ఎక్కువ రావాలనుకుంటారు. అలాగే మంచి డిస్ప్లే క్వాలిటీతో పాటుగా మంచి ఆడియో డిపార్ట్మెంట్ కూడా కావాలి అనుకుంటారు. వాళ్ళైతే సోనీ టీవీ తీసుకోండి. ఎల్జీ ఎవరు తీసుకోవాలంటే మంచి డీప్ బ్లాక్స్ అనేటువంటివి ఉండాలి. అలాగే మాకు మంచి వ్యూయింగ్ యాంగిల్తో పాటుగా మంచి కాంట్రాస్ట్ కావాలి. అలాగే మా బడ్జెట్ అయితే అంత ఎక్కువ పెట్టలేం, కాకపోతే మాకు బ్రాండెడ్ మంచి టీవీ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎల్జీ తీసుకోండి. 2 టీవీస్ కూడా ఆయా బడ్జెట్లో ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఒక 10,000 కూడా మీరు యాడ్ చేసుకోగలిగితే సోనీ బ్రావియా 2నే పిక్ చేసుకోమని అయితే నేను చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఈ కంపారిజేషన్ అయితే. ఈ కంపారిజేషన్లో మీకు ఏమైనా డౌట్స్ అయినా ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇచ్చేది మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ ఏదైనా కావాలన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడిగి ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ చేస్తాను. ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్. సో ఇంకా మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.